హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో అల్లం గారెలు ఎలా చేయాలనేది తెలుసుకుందాం. దేవి నవరాత్రుల్లో 4వ రోజు ప్రసాదంగా ఈ అల్లం గారెలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రాసెస్ని మనం చూసేద్దాం. అందుకు నేను ఒక గిన్నె తీసుకోండి. అందులోకి ఒక 1 గ్లాస్ మినప్పప్పు అనేది వేసుకుంటున్నాను. మినప్పప్పు వేసుకున్నాక ఇందులోకి వాటర్ అనేది వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోండి. ఇది ఒక 4 అవర్స్ తర్వాత నేను నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇవి నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని అందులోకి ఒక 2 పచ్చిమిర్చి తర్వాత అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఇవి ఇంత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం మినపప్పు అనేది వేసుకుందాం. కొద్దిగా మినపప్పు అనేది వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి సాఫ్ట్గా. మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీతో మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా వంట సోడా అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి 2 వేసుకున్నాక అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకోండి అంతా మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పిండి అనేది తీసుకొని గారెల్లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆయిల్లోకి అయితే వేసుకుందాం. ఆయిల్లోకి వేసుకోండి. ఇదే విధంగా గిన్నెకి సరిపడా గారెలు అనేది ఆయిల్లోకి వేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకుంటూ వీటిని వేగనివ్వండి. ఇప్పుడు ఈ గారెలు అయితే వేగిపోయాయండి. మనం ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకొని అందులోకి మనం ఈ గారెలు అనేది వేసుకుందాం. ఇప్పుడు అంతేనండి. ఇదే విధంగా మనం పిండిని తీసుకొని గారెలు అనేది వేసుకొని మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా మనం గారెలు అనేది చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అల్లం గారెలు ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. మనం 4వ రోజున అమ్మవారికి ప్రసాదంగా ఈ అల్లం గారెలు అనేది పెడుతూ ఉంటారు. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.